వెల్కమ్ టు ద వర్డ్ప్రెస్ ట్రైనింగ్ వీడియోస్. ఈ ట్రైనింగ్ వీడియో సిరీస్లో అసలు వర్డ్ప్రెస్ అంటే ఏంటి, సిఎంఎస్ అంటే ఏంటి, వర్డ్ప్రెస్ సైట్ని ఎలా డెవలప్ చేయాలి, సర్వర్లోకి ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఇందులో పోస్టులు ఎలా క్రియేట్ చేయాలి, పేజెస్ ఎలా క్రియేట్ చేయాలి, ఈ రెండింటికి పోస్టులకి పేజెస్కి డిఫరెన్స్ ఏంటి, ప్లగ్గిన్స్ అంటే ఏంటి, థీమ్స్ అంటే ఏంటి, థీమ్స్ని ఎలా చేంజ్ చేసుకోవాలి, తర్వాత ఏదన్నా ఈ కామర్స్ సైట్స్ని ఎలా డెవలప్ చేయాలి, ఇవన్నీ కూడా చూద్దాం. ఫస్ట్ అసలు వర్డ్ప్రెస్ అంటే ఏంటి? వర్డ్ప్రెస్ ఈజ్ అన్ ఆన్లైన్ ఓపెన్ సోర్స్ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏంటంటే దీన్ని యూజ్ చేసుకుని మనం కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ని యూజ్ చేసుకుని ఈజీగా వెబ్సైట్ని డెవలప్ చేయొచ్చు. ప్లస్ అందులో ఉండే కంటెంట్ అంటే పేజెస్ క్రియేట్ చేస్తాం కదా, ఆ పేజెస్ని కూడా ఈజీగా మనం మేనేజ్ చేసుకోవచ్చు. అంటే ఎడిట్ చేయడం కానీ, గ్రూప్స్ చేసుకోవడం కానీ ఏదైనా చేయొచ్చు. ఓకే, తర్వాత వచ్చి ఓపెన్ సోర్స్ అంటే ఏంటంటే ఈజీలీ అవైలబుల్. మనకి వర్డ్ప్రెస్ సైట్స్ని ఎవరైనా డెవలప్ చేసుకోవచ్చు. దీనికి ఏమీ మనీ పే చేయడం కానీ ఇలాంటివి ఏమీ అవసరం లేదు. ఇంకో థింగ్ ఏంటంటే వర్డ్ప్రెస్ని ఏ లాంగ్వేజ్తో డెవలప్ చేశారు? PHP అండ్ MySQL. PHP అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి డెవలప్ చేశారు, ప్లస్ MySQL అనేది డేటాబేస్. ఇది మోస్ట్ పవర్ఫుల్ బ్లాగింగ్ అండ్ వెబ్సైట్ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇప్పుడున్న వాటిలో కల్లా ఇది బాగా పవర్ఫుల్ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఐథీమ్స్ ట్యూటోరియల్ వాట్ ఈజ్ వర్డ్ప్రెస్ సైట్ని ఓపెన్ చేసుకుని చూడండి. అకార్డింగ్ టు ద వికీపీడియా ప్రకారం అయితే వర్డ్ప్రెస్ ఈజ్ ఎ ఫ్రీ ఓపెన్ సోర్స్ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ బేస్డ్ ఆన్ ద PHP అండ్ MySQL. ఫీచర్స్ ఇంక్లూడ్ ద ప్లగ్ఇన్ అండ్ టెంప్లెట్. ఇందులో ప్లగ్ఇన్స్ అని టెంప్లెట్స్ అని, అంటే టెంప్లెట్ అంటే థీమ్స్ అంట. థీమ్స్ అని 2 టైప్స్ ఉంటాయి. ఇవన్నీ ఫ్యూచర్ వీడియోస్లో చూద్దాం. అకార్డింగ్ టు 2015 సర్వే ప్రకారం 100కి 23.3%, అంటే నియర్లీ 24% సైట్స్ అన్ని కూడా 100కి 24 సైట్లు వర్డ్ప్రెస్తో డెవలప్ చేశారు. మోర్ దాన్ 60 బిలియన్ వెబ్సైట్స్ ఉన్నాయి వర్డ్ప్రెస్ని డెవలప్ చేసినట్లు. టాప్ 10 మిలియన్ వెబ్సైట్స్లో ఎన్ని ఉన్నాయి? 3 మిలియన్ వెబ్సైట్స్ వర్డ్ప్రెస్ సైట్స్. అలా కాకుండా మిగతా అన్నింటిలో పోల్చుకుంటే 60 మిలియన్ వెబ్సైట్స్ వర్డ్ప్రెస్లో డెవలప్ చేస్తున్నాయి. సరే, ఫైనల్గా ఏంటంటే వర్డ్ప్రెస్ అనేది కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. దీన్ని యూజ్ చేసుకుని మన వెబ్సైట్స్ని ఈజీగా డెవలప్ చేయొచ్చు. కోడింగ్ ఏమీ అవసరం ఉండదు మనకి. హిస్టరీ. ఇట్ ఈజ్ ఫస్ట్ రిలీజ్డ్ ఇన్ ద 2003 May 27. ఎవరెవరు డెవలప్ చేశారంటే మార్క్ మెల్వర్గ్ అండ్ మైకల్ ఇట్లీ యాజ్ ఎ V2 క్యాటలాగ్ లైసెన్స్ అండర్ ద. దీనికి ఏ లైసెన్స్ ప్రకారం వర్డ్ప్రెస్ డెవలప్ చేస్తారంటే GPL జనరల్ పబ్లిక్ లైసెన్స్ ఆర్ జనరల్ పర్పస్ లైసెన్స్ ప్రకారం సాఫ్ట్వేర్ ఫౌండేషన్ వర్డ్ప్రెస్ డెవలప్ చేయవచ్చు. ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే వికీపీడియా సైట్ ఓపెన్ చేసుకుని చూడండి. సో అసలు బెనిఫిట్ ఏంటంటే వర్డ్ప్రెస్ని యూజ్ చేసుకుని వెబ్సైట్లను డెవలప్ చేయడం వల్ల నో కోడింగ్. మనకి అసలు కోడింగ్ మీద ఐడియా లేకపోయినా ప్రాబ్లం లేదు. కోడింగ్ అంటే HTML, CSS ఏవి కూడా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఏదైనా వెబ్సైట్ని డెవలప్ చేసి మేనేజ్ చేయాలి అనుకుంటే. ప్రీవియస్గా ఇంతవరకు వర్డ్ప్రెస్ తోటి ఓన్లీ మనం బ్లాగింగ్ అప్లికేషన్స్ చేసేవాళ్ళం, అంటే పర్సనల్ వెబ్సైట్స్ ఇలాంటివి మాత్రమే డెవలప్ చేసేవాళ్ళం. ఇప్పుడు వచ్చేసి ఈ కామర్స్ అప్లికేషన్స్ కానీ, సోషల్ మీడియా వెబ్సైట్స్ కానీ ఏవైనా సరే మనం వర్డ్ప్రెస్ యూజ్ చేసుకుని డెవలప్ చేసుకోవచ్చు. మనం ఏ వెబ్సైట్ కావాలనుకున్నా చేసుకోవచ్చు. అందులో ప్లగ్ఇన్స్ ఉంటాయి, ప్లగ్ఇన్స్ డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవడం. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ ద more videos.